కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నేడు వక్ఫ్ బోర్డు అనే అంశం చర్చనీయాంశంగా మారింది, అందరికీ తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చినటువంటి తాజా బిల్తో ఇది మరింత చర్చనీయాంశమైంది. వక్ఫ్ సర్వే కమిషనర్గా ఉన్నటువంటి షరీన్ బేగం గారితో ఉన్నాం. ఆవిడ ఐపీఎస్ అధికారిని కూడా, వక్ఫ్ బోర్డు మెంబర్గా కూడా విధులు నిర్వహించున్నారు. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఎంత భూములు ఉన్నాయి, తాజా బిల్లుతో వచ్చే నష్టాలు లేదా లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తదితర అంశాలపై షరీన్ బేగం మేడం గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం. వక్ఫ్ బోర్డుకి సంబంధించి అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని భూములు ఉన్నాయి మేడం? వక్ఫ్ బోర్డ్ అనేదండి ముస్లిం ఎండోడ్ ప్రాపర్టీస్, అంటే దర్గాలు, మసీదులు, జిల్లాలు, గ్రేవ్ యార్డ్స్, ముస్లిం గ్రేవ్ యార్డ్స్, వీటన్నిటిని కూడాను ప్రొటెక్ట్ చేసి వాటి మెయింటెనెన్స్ చేసేది వక్ఫ్ బోర్డ్. ఎన్ని ఉన్నాయంటే ఆల్రెడీ ఫస్ట్ సర్వే ఒకటి జరిగిందండి 1960s. ఆ సర్వేలో వచ్చేసి సుమారు 60,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని సర్వే చేశారు. కానీ అవన్నీ కొన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. అలాగే ఇప్పుడు మిగిలిన ఒక 50% ఆఫ్ ద ల్యాండ్ అయితే వక్ఫ్ బోర్డులో ఉందండి, హ్యాండ్ ఓవర్లో. తర్వాత ఇప్పుడు సెకండ్ సర్వే, యాజ్ సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్గా నేను సెకండ్ సర్వే క్యారీ అవుట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా 10,522 ప్రాపర్టీస్ని సర్వే చేయాలి ఈ సెకండ్ నోటిఫికేషన్లో. దాంట్లో భాగంగా సుమారు 7,500 ప్రాపర్టీస్ని ఇప్పటివరకు సర్వే చేశాము. చేసిన ప్రాపర్టీస్ని గెజెట్ నోటిఫికేషన్ కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఎంత భూమి అన్యాక్రాంతమై ఉంటుంది మేడం ఈ గడిచిన కొద్ది సంవత్సరాల్లో? అన్యాక్రాంతం అంటే మిగిలి ఉన్న భూమి కాకుండా మిగతావి ఇవన్నీ వక్ఫ్ బోర్డు పరిధిలో లేనట్టే. మరి దాంట్లో చాలా వరకు అన్యాక్రాంతం అయి ఉంది. వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి, వక్ఫ్ బోర్డుకి అందరికీ ఉందండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిం పెద్దలు, వాళ్ళంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూముల్ని కాపాడండి అంటూ ఇప్పుడు కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని అన్యాక్రాంతం కాకుండా తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి? ఇవి అసలు అన్యాక్రాంతం అవ్వకుండా ఉండాలంటే వీటి బౌండరీస్ ఉండి కాంపౌండ్ వాల్స్ ఉంటే కనుక అది ఫిక్స్డ్గా ఉంటుందండి. లేకుండా అలా వదిలేస్తే, కాంపౌండ్ వాల్స్ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా వదిలేస్తే కనుక ఎంక్రోచ్మెంట్స్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు రికార్డ్స్ పరంగా కూడా, రెవెన్యూ రికార్డ్స్లో, ఆర్ఎస్ఆర్లో బేసిక్ రికార్డ్ అది ఏమైతే ఉందో దాంట్లోనే ఇది వక్ఫ్ బోర్డ్ అని ఉన్నప్పటికీ కూడాను కొంతమంది తహసీల్దార్స్ పట్టాదార్ పాస్బుక్స్ ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఇష్యూ చేయడం జరిగి ఉంది. అట్లా జరిగినప్పుడు కూడా అది ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి. కాబట్టి రెవెన్యూ బోర్డు, గవర్నమెంట్ అంతా కలిసి దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్తే కనుక ప్రొటెక్షన్ చేయొచ్చండి. ఇతర రాష్ట్రాలు ఇదే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇతర రాష్ట్రాలు ఎలా ఉంటుంది మేడం? ఆంధ్రప్రదేశ్కి ఇతర రాష్ట్రాలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మన వక్ఫ్ బోర్డు విషయంలో, ల్యాండ్స్ కాపాడటం విషయంలో కానీ? చట్టం ఒకటేనండి. వక్ఫ్ యాక్ట్ 1995లో వచ్చిన చట్టాక్టమే మొత్తం, అది పార్లమెంట్ యాక్ట్. అది ఆల్ ఓవర్ కంట్రీలో అదొక యాక్టే. ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్నా దాని పరిధిలోనే చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఈ వక్ఫ్ బోర్డ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్గా కొంతకాలం నేను విధులు నిర్వర్తించాను. ఆ టైంలో కనుక ప్రొటెక్షన్ చేసాం. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున చేశాము. అటు ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని కూడా రిమూవ్ చేయగలిగాము. అది ఎలాగంటే అది సింగిల్గా బోర్డు ఒకటి చేయలేదండి. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అటు పోలీస్తో కూడా నేను పర్స్యూ చేయగలిగాను. కాబట్టి జిల్లా కలెక్టర్స్తో, పోలీస్తో అండ్ మున్సిపల్ లిమిట్స్ అయితే మున్సిపల్ అథారిటీస్తో అలా అందరూ ఒక జాయింట్ ఆపరేషన్గా కలిపి అందరినీ ఇన్వాల్వ్ చేసి దాని స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడాను కలిపి జాయింట్ ఆపరేషన్గా చేసి రిమూవ్ చేయగలిగాం ఇచ్చాపురంలో. అది చాలా పెద్ద ఆపరేషన్ నడిచింది. అలాగే మనకి నంద్యాలలో నూనెపల్లి అని ఒక హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉంటుంది, దాంట్లో కూడా రిమూవ్ చేశాము. ఇవన్నీ కూడాను ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కంటిన్యూషన్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్. కాకపోతే ఏ ఒక్కళ్ళు కూడా వన్ యాంగిల్లో దీన్ని డీల్ చేయలేము. ఇది టోటల్గా యంత్రాంగం, జిల్లా యంత్రాంగము, అటు ప్రభుత్వము, వక్ఫ్ బోర్డు అంతా కలిసి ఒక కమిట్మెంట్తో, ఒక విల్
ప్రొటెక్ట్ చేయాలి. బికాజ్ ఇవి దేవుడి ప్రాపర్టీస్. హిందూ ఎండోమెంట్స్ ఎలాగో ముస్లిం ఎండోమెంట్స్ కూడా అలాగే. ఇవి వక్ఫ్ అంటే ఏంటంటే డొనేట్ చేయటం. గాడ్‌కి డొనేట్ చేసిన ప్రాపర్టీస్ అన్నమాట. ఇది కమ్యూనిటీ పర్పస్‌గా కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి, కమ్యూనిటీ వెల్‌ఫేర్‌కి ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అప్పటి పెద్దలు కమ్యూనిటీ కోసం చేశారు. ఇనామ్స్ చేశారు, గిఫ్ట్ చేశారు చాలా ప్రాపర్టీస్. కానీ ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే గనక దాని నుంచి మనం ఏమి రెవెన్యూ జనరేట్ చేయలేకపోతున్నాము. అండ్ వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ ల్యాండ్. తాజాగా ఒక బిల్ తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ బిల్ గురించి మనం ఏం చెప్పుకోవచ్చు మేడం? రీసెంట్గా ఇది బాగా చర్చనీయాంశంగా మారిందండి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది. ఇది ఇంకా మనకు పూర్తిగా పాస్ అవ్వలేదు కాబట్టి దాని మీద చర్చ చేయలేము. కాకపోతే డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని విషయాలు అమెండ్మెంట్స్, చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయనే విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క సర్వే కానీ, నోటిఫికేషన్ కానీ అన్ని అధికారాలు వక్ఫ్ యాక్ట్ సర్వే కమిషనర్కి ఇచ్చి ఉన్నదండి. బట్ ఇప్పుడు వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్లో ఈ అధికారాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లకి వెళ్తున్నాయి. సో వీటిని నోటిఫై చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇది ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ వన్ ఆఫీసర్ టు ఇంకో ఆఫీసర్. అలా కాకుండా బోర్డులో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్పి డ్రాఫ్ట్ బిల్లో చూసాము. వక్ఫ్ ఫండ్లో కూడా కొంత పర్సంటేజ్ తగ్గించారు. ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ బిల్లో చాలా చర్చ జరిగింది. జేపీసీకి కూడా సబ్మిట్ చేసి ఉన్నారు. చూడాలండి ఫైనల్గా ఇది అప్రూవ్ అయిన తర్వాత కానీ మనం ఏమి దీని మీద గట్టిగా మాట్లాడలేము. మీరు బోర్డు మెంబర్గా కూడా చేసి ఉన్నారు ఒక బోర్డులో, ప్రస్తుతం సర్వే కమిషనర్గా ఏపీలో ఉన్నారు. ఈ భూములు ప్రస్తుతం ఉన్న భూములైనా కాపాడేదానికి మీరు మీ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచితో పాటు అటు ఉన్నటువంటి ముస్లిం పెద్దల నుంచి కూడా ఎటువంటి సహకారం తీసుకుంటే ఎలా ఉంటే బాగుంటుందని సజెస్ట్ మీరు చేస్తారు? ఇప్పుడు రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అజీజ్ గారిని వేశారండి. అజీజ్ గారు చాలా ఇన్నోవేటివ్గా మంచి మంచి స్టెప్స్ తీసుకొస్తున్నారు. మంచి బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డు కూడా మంచిగా ఫామ్ అయింది. సో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు మా నుంచి సర్వే కమిషనర్ నుంచి కంప్లీట్గా వాళ్ళకి చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఇది అందరు కలిసి పెద్దలందరూ కూడాను కమిట్మెంట్తో చేయాలండి. ఇది ఎవరి కోసమో కాదు, కమ్యూనిటీ కోసము. కాబట్టి అజీజ్ సార్ చాలా మంచి చేంజెస్ తీసుకురాబోతున్నారు. చూద్దాం. సో ప్రొటెక్ట్ అవుతాయి ఈయన హయాంలో అని చాలా ఆశాభావంతో ఉన్నాము. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో వక్ఫ్ బోర్డు నుంచి భూములు కాపాడేదానికి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ముస్లిం పెద్దలు ఉన్నారో, బోర్డు ఉందో అందరూ కూడా సహకారం ఇచ్చాల్సిన పరిస్థితి అయితే ఉందని మేడం చెప్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా వస్తున్నటువంటి వక్ఫ్ బిల్లు ఇప్పుడే మనం చెప్పలేము, అది బిల్లు వచ్చిన తర్వాత కానీ దాని గురించి మాట్లాడుకునేవని. అయితే డ్రాఫ్ట్ బిల్ గురించి అయితే వివరించారు. మరి తదితర అంశాలు అయితే తర్వాత చెప్తాను, ఖచ్చితంగా బిల్లు వచ్చిన తర్వాత మీతో చెప్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.